యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా, దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మంచిది. పరిశుద్ధ గ్రంథం చూద్దామండి. 34వ కీర్తన 19వ వచనం. 34వ కీర్తన 19వ వచనం నేనే చదువుతున్నాను, గమనించండి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. ఈ మహా ఉచిత కృప చొప్పున ఇదిగో ప్రభువా, మీరు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. ఈ లేఖనాన్ని విరవండి, దీని చాటున మీరు దాచి ఉంచిన నాకు మరి నీ చిత్తంలో నిర్ణయింపబడ్డ నీ వాక్కుకై ఆశతో ఎదురు చూస్తున్నా నీ ఎదుట మొరపెట్టి, దేవా, నీ దీనదాసుడి నోటి నుంచి నీ శ్రేష్టమైన మాట సమాధానముగా నాకు అనుగ్రహించుము అని చెప్పని మొరపెడుతూ, నీ మాటకు నీ దాసుడైన అల్పుడైన నీ దాసును వాడుకొని నువ్వు వెలువడి చేస్తున్న మాట కోసమై ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డతో నువ్వు మాట్లాడు ప్రభు. వారందరికీ అవసరమైన నీ శ్రేష్టమైన మాటలు ఇచ్చిన ఈ లేఖనాన్ని విరిచి దాని చోటును మీరు దాచి ఉంచిన లోచైన నూతనమైన అతి శ్రేష్టమైన మర్మములతో కూడిన ప్రత్యక్షతలతో ఇమిడినటువంటి సర్వ సంపూర్ణ సత్య ఉపదేశము, నీ మనసులో ఉద్దేశించిన సంగతులు బయటకు తెచ్చి మీ దాసుడు నోట ఉంచి, మీ దాసుడిని మీ సిలువు చాటును మరుగుపరిచి, మీ దాసుడు ముఖాంతరంలోంచి మీరు కనబడుచు, దేవా, నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి. మీ దాసుడు నోటిని మీ నోటి బోరగా మార్చి నీ బలమైన వాక్శక్తినిచ్చి నీవే మా అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడండి. మా అందరికీ వినగలిగిన చెవును, గ్రహించగలిగిన మనస్సును, లోబడు హృదయాన్ని, వాక్యానుగుణంగా జీవించే కృపను, హృదయ సున్నతిని, దిద్దుబాటు మనస్సును, నేర్చుకునే శుభగుణ లక్షణమును, నిత్యత్వము చేరు పర్యాంతం వరకు నిత్యం నీ పాద సన్నిధిలో శిష్యరకము చేసి శిష్యులైన సేవక గణముగా సిద్ధపరచబడి ఘనమైన నీ సేవ ఈ భూమి మీద చేసి క్రీస్తు న్యాయపీఠం ఎదుటికి వచ్చినప్పుడు సంపూర్ణ సిద్ధి పొంది నువ్వు నిర్ణయించిన పని యావత్తు సంపూర్తి చేసి అక్కడ నిలబడి యేసయ్యా, నీ చేత మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు అందుకొని నీ కృప ద్వారా నిత్యత్వ ప్రవేశం పొంది వధువులో నువ్వు నిర్ణయించిన స్థానంలో నిలిచి, దేవా, అత్యున్నత సింహాసనంలో నీవు ఆసీనుడవై ఉండగా నీ పక్కన, దేవా, ఇదిగో తండ్రి, నీవు కోరి వరించినటువంటి వధువులో మేమును నువ్వు నిర్ణయించిన స్థానంలో నిలిచి యుగ యుగాలు నీతో కలిసి నిత్య రాజ్య పరిపాలన చేసినట్టు, అంతకంటే ముందుగా ఇదిగో తండ్రి, నీవు మమ్ములను పెండ్లాడినట్లుగా ఆ శుభచరణము కొరకై ప్రభు నిరీక్షణతో నీ ఎదుట అయా భక్తి సాధన చేస్తూ ఆ కృప పొంది నీతో కలిసి యుగ యుగాలు నిత్యరాజ్య పరిపాలన చేసి నేను మహింపరిచే భాగ్యము కలుగునట్లు, ఇటు కృపకు నిర్ణయింపబడ్డ ప్రతి ఒక్కరికి ఆ కృప కలుగునట్లుగా మాకు అందరికీ ఉపదేశము, నీ నోటి మాట, నీ మనసులో ఉద్దేశించిన సంగతులు ప్రభువా మాకు అందరికీ అందించండి. మమ్మల్ని బలపరచండి అయ్యా. అయా, శ్రేష్టమైన ఆహారం మాకు వడ్డించండి అయ్యా. దేవా, వడ్డన చేయటమే కాదు తండ్రి, అది తినున్నట్లుగా సహాయం చేయండి ప్రభు. నరపుత్రుడా, నీ ఎదుటిన్నదిగా ఆ పుస్తకాన్ని తీసుకొని తినుమన్నావు ప్రభు. అలాగన ఇదిగో తండ్రి, పరిశుద్ధ గ్రంథంలోంచి నువ్వు వెలువడ చేస్తున్న మాటలు మేము భుజించినట్లుగా, దేవా, అది అరిగించుకున్నట్లుగా, శక్తి పొందినట్లుగా, క్రీస్తు పోలికగా మాలో దేవా
అంతరంగంలో బాహటంగా క్రీస్తు పోలిక నిర్మితము ఉన్నట్లుగా నీ ఘనమైన సేవ ఈ భూమి మీద జరుగునట్లుగా అయా మాకు వడ్డించమని బలపరచండి ప్రభు. తినిపించండి అయ్యా, అరిగించండి అయ్యా. అయా నీ కృపలో మమ్మల్ని బలపరచండి అయ్యా. నీకే వందనాలు. నీ సాక్షులుగా మమ్మల్ని బలమైన నీ చేతి సాధనాలుగా చేసి ఈ భూమి మీద నీ ఘనమైన సేవ జరిగించుకోమని బతిమలాడుచున్నాను ప్రభువా. సహాయం చేయి. నీ పక్షం వహించిన నేను బలహీనుడను. ఎంత బలహీనో నీకు బాగా తెలుసు. నీ కృపతో ప్రభువా నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. మొదటిగా దేవా నీ నా సమస్త విధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలు పునఃక్షమించు. నీ సిలువ రక్తంలో నన్ను కడిగి పవిత్రపరచు. నీ శుద్ధ జలం నాపై కుమ్మరించి నాలో ఉన్న సమస్త అపవిత్రత ఏమున్నా దాన్ని తొలగించి పవిత్రపరచు. నీ ఆనంద తైలాభిషేకం నా నెత్తి వెంకను గొప్పగా ఉంచు. పరిశుద్ధాత్మ అగ్నిలో నన్ను పుట్టని శుద్ధ సువర్ణంగా మార్చు. నీ పరలో శుద్ధ సువర్ణ తైలం నా నెత్తి వెంకను గొప్పగా ఉంచు ప్రభు. నీ మీదే అనుకుంటున్నాను, నీ కృప మీద ఆధారపడుతున్నాను. నీ సంపూర్ణమైన ఆత్మ నింపుదల, ఆత్మ నడిపింపు, నీ ఆలోచన, నీ మాట చొప్పున, నీ ఆత్మ చొప్పున దేవా నా చేపట్టుకు నడిపించమని కూడా బతిమలాడుతున్నాను. సహాయం చేయండి అయ్యా. నీకు వందనాలు ప్రభా. ప్రభువా ఇదిగో నువ్వు చెప్పాలనుకున్న, నువ్వు మాకు తెలియపరచాలనుకున్న సంగతులు, నీ ఉపదేశ సారము అనేది దేవా జీవము కలిగినదే అయా, సర్వ సంపూర్ణ సత్యము అయినది. ఆ ఉపదేశము ధారాళంగా రాకుండా అడ్డుపడుతున్న దుష్టుడిని, వాడి దోచలను, చీకటి అంధకార శక్తులను, అలాగే చిల్లంగి, బాలమణి, చేతబడి, క్షుద్రపూలకు సంబంధించిన ఉన్న వీటిలో హోమ యజ్ఞాలకు సంబంధించి ఉన్న చండియాగ, మహాచండియాగాలనే సంబంధించి లోక సంబంధమైన, ఒక కులానికి సంబంధమైన దేవి దేవతలు, దేవుళ్ళు అన్నవాళ్ళు వాటి ఎదుట చేయబడుతున్న వాటి ప్రభావం ఏమైనా ఏమున్నా దేవా అఘోరాల ద్వారా, గుప్తనిధులు తీసిన మాంత్రికుల ద్వారా, కాంతార అనేవాళ్ళ ద్వారా, అడవి ప్రాంతంలో ఉన్నటువంటి మాంత్రికుల ద్వారా కానీ, విగ్రహాలు ఎదుటి కూర్చొని పూజలు వాటి ప్రభావం కానీ ఏమున్నా నీ చిత్తానికి వ్యతిరేకంగా ఏది నీ నడిపింపు అడ్డపడుచున్నా, నీ పని చెడగొట్టాలని అడ్డుపడుతున్నా వాటిని వాటి ప్రభావం అంతటిని యేసు నామములో నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున మేమంతా కలిసి నీ మహాపునరుద్ధాన శక్తితో యేసు నామములో బంధిస్తున్నాం. వాటి నాటి ప్రభావాన్ని ఇప్పుడు యేసు నామములో నిత్య నరకాకి నీకు అప్పజెప్పేస్తున్నాం. ఇప్పుడే పోయి నిత్య నరకంలో యేసు నామములో పడునుగాక. దేవా నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నా చుట్టూరు, మా చుట్టూరు ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరి చుట్టూ నీ సిలువ రక్తపు కంచె రక్షణ ప్రాకారం, అగ్ని ప్రాకారాన్ని దేవా మా చుట్టూ ఉంచండి అయ్యా. మేమున్న ఈ గృహాల చుట్టూరు, కాలనీ, ఊరు, గ్రామం, పట్టణం, రాష్ట్రం, దేశం చుట్టూ ఉంచండి ప్రభు. దేవా కనికరించరు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభు. సమస్తం చుట్టూ ఉంచండి. నీ మహిమే కానీ జ్ఞాపకం చేయడు సమస్తంపై ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరిపై ఆవరింపచ్చు. యెషయా 51:16 ప్రకారం నీ చేతినిలో జ్ఞాపకం చేయడు సమస్తమును దాచిపెట్టు, మమ్మల్ని కూడా దాచిపెట్టు. 34వ కీర్తన 7, 91వ కీర్తన 11, 12, 2 రాజులు 6, 17 ప్రకారం నీవే అగ్ని వంటి రథములు సైని సమూహం దేవదూతలను జ్ఞాపకం చేయడు సమస్తం చుట్టూ మా చుట్టూ కూడా ఉంచండి. నీ కను దృష్టి ముఖాన్ని తేజమాను వెలుగు సన్నిధి కాంతి జ్ఞాపకం చేయడు సమస్తంపై మాపై ప్రకాశింపచ్చు. సర్వోన్నతుని శక్తి జ్ఞాపకం చేయడు సమస్తం మమ్మల్ని కమ్మును గాక. నీ మహిమ తేజస్సు ప్రభావం దహించే ప్రభావం జ్ఞాపకం చేయడు సమస్తం నుంచి మాలోంచి మేమున్న గృహాల సమస్తం ప్రాంతంలోంచి నువ్వు కోరుకున్నట్లుగా యేసునామములో నలుదిక్కులుగా అది ప్రబలిల్లు వెళ్ళును గాక బలముగా. దేవా కనికరించండి, సహాయం చేయండి. జకరియా గ్రంథం 2:5 ప్రకారం నీవే అగ్ని ప్రాకారమై జ్ఞాపకం చేయడం సమస్తం చుడు మా చుడు అయా ప్రాకారమై నిలవండి. త్రియేక దేవుడుగా మాచ ఉండడం ప్రభు. ఎవరు సమీపించరాని తేజస్సులో ఉన్నట్టు ఆ బలమైన నీ సన్నిధి మహిమ తేజస్సు ప్రభావం నీ యేసయ్యా నీలో ఉన్న మహాపునరుద్ధాన శక్తి సిలువ రక్తం మా మధ్య ఉండునుగా. మేమున్న గృహాల్లో ఉండగా, కాలనీ, పట్టణం, రాష్ట్రం, దేశంలో ఉండునుగా.
నీవే మార్చము. త్రియేక దేవుడుగా 7 దీపస్తంభంలో సంచరించి యేసయ్యగా మార్చము. మాకు బోధించమని బలపరచమని, సమస్త విషయాలు కృపానుగ్రహించమని నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉపదేశాన్ని నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పుకొని యేసు నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని నేను మహింపరచుకుంటూ నీ కృపాహస్తాలకు సమస్తాన్ని అప్పచెప్పు. యేసు నామములో ప్రార్థించి సమస్తం పొందుకొని నేను మహింపరచుకుంటూ నీ చేతులకు నన్ను మమ్మల్ని అప్పచెప్పుకున్నాము తండ్రి. ఈ వాక్యాన్ని బట్టి కూడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నీ కృపాహస్తాలు మమ్మల్ని అప్పచెప్పుకున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు మరి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, ఇక ముందు చూడబోతున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారు గమనించండి. పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడుచు అంటే చదువుకున్న మాట, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నింటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఆమెన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. నీతిమంతునికి కలుగు ఆపదలు. అసలు ఈ నీతిమంతులు ఎవరు? నీతిమంతుడని చెప్పుకోవడానికి మనకైతే అర్హత లేదు. మనకు అసలు అర్హత లేదు. మరి ఎవరికి ఉందయ్యా అర్హత అంటే, వాక్య స్వరూపి ఎవరి కోసమైతే సమస్తము నిర్మితమై ఉందో, ఏర్పాటు చేయబడుతుందో, ఆ వాక్యమైన దేవుడు అంటే కాలమైన దేవుడు నజరేయుడగు యేసుక్రీస్తు ప్రభువు. ఆమేన్. హల్లెలూయా. ఆయన మాత్రమే నీతిమంతుడు. ఇంకెవరు లేరు నీతిమంతుడు. ఎందుకని నీతిమంతులు లేరంటే మనకు తెలిసిన విషయమే. ఆదాము దేవుడు నిర్ణయించిన ఆ నియమము అతిక్రమించి, ఆజ్ఞ అతిక్రమం అంటారు దాన్ని. ఏదైతే దేవుడు వద్దు చెయ్యొద్దు అన్నాడో దాన్ని వాళ్ళు తూచా తప్పకుండా చేసేసారు. నేను అన్నమాట కరెక్టే. తూచా తప్పకుండా చేసేసారు. దేవుడు చేయొద్దు అన్నది తూచా తప్పకుండా చెయ్యలేదు అంటారు కదా. అలాగనే దేవుడు ఏదైతే చేయొద్దు అన్నాడో దాంట్లో ఏమాత్రం రాజీ పడకుండా అపవాది వేసిన ఎత్తుగడను బట్టి వారు అక్కడ చిక్కబడి బిళ్ళ బీటుగా పడ్డాడు అంటారు కదా, అలా పడిపోయారు. వాళ్ళు అక్కడ పడిపోవటం అంటే ఆజ్ఞ అతిక్రమం అనే పాపంలో పడటం, పాప నియమం అనేది రక్తంలో రావటం, అలా 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 చిన్నగా ఇప్పటి వరకు ఇన్ని వేల సంవత్సరాలుగా ఉన్న మానవాళి సంతానము, ఈ సంతానం అంతట్లో ఆ ప్రారంభంలో ఉన్నటువంటి ఆజ్ఞ అతిక్రమంలో వచ్చినటువంటి ఆ పాపాన్ని బట్టి ఆ రక్తంలో నా నియమం, ఆ నియమం ఇప్పటికీ నడుస్తూనే ఉంది. కానీ యేసు ప్రభు వారిలో ఆదాము యొక్క రక్తం అనేది లేదు. కన్యకైన మరియమ్మ గారితో గబ్రియల్ అనే దేవదూత మాట్లాడుతాడు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భం దాలుస్తావని. అదే మాట ఉంది అక్కడ. లూకా సువార్త 1వ అధ్యాయము. ఇదిగో నీవు గర్భం 31వ వచనం 1వ అధ్యాయం లూకా సువార్త. నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఎలా జరుగుతాయి ఏంటంటే 35వ వచనంలో పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనగా. దీంట్లో
ఆదాము యొక్క రక్తము లేనే లేదు. లేదు కాబట్టి అది పరిశుద్ధమైన రక్తం. ఆ పరిశుద్ధమైన రక్తమే నీ కొరకు నా కొరకు 2024 సంవత్సరం ఇది. అంటే ఇది 7వ మాసం చివరి రోజు. ఇప్పుడు ఇన్ని రోజుల వరకు ఇన్ని రోజుల క్రితము ఈ భూమి మీద ఆయన శిలువకు అప్పజెప్పబడి ఆ పరిశుద్ధ రక్తాన్ని శిలువలో నీ కొరకు నా కొరకు ఆఖరి రక్త బొట్టు వరకు కార్చాడు. కాబట్టి ఆ రక్తము ప్రతి ఒక్క మనిషికి అవసరమైనది. ఎందుకు అవసరం అంటే ప్రారంభంలో బలుల అర్పణ అనేది చేశారు. దానివల్ల కూడా దేవునితో మనిషి నడవటం అనేది, దేవుని ఎదుట భక్తి సాధన చేయటం అనేది, దేవుడు కలలుగా అన్నటువంటి వ్యక్తిత్వ సౌందర్యం, ఒక వ్యక్తిలో దేవుడు కోరుకున్నటువంటి వ్యక్తిత్వం, ఆ సౌందర్యం కూడా ఉంటుంది. ఆ సౌందర్యం అనేది నిర్మాణం కావట్లా. ఇట్లా కాదని చెప్పని కొన్ని సంవత్సరాలు అలా నడవనిచ్చి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. దీన్ని బట్టేనే జాగ్రత్త పడతారని. అంతకుముందు జలప్రళయం అనేది తెచ్చి మొత్తాన్ని చంపేశాడు. అప్పుడన్నది బాగుపడతారని. అట్లా కూడా కాల. ధర్మశాస్త్రమును ఆధారం చేసుకొని పాపం ఇంకా పెట్రిల్లుతుందని పౌలు భక్తుడు చెప్తాడు. ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకొని పాపం విచ్చలవిడైందని కూడా చెప్తాడు. ఇవన్నీ చూసిన సృష్టికర్తైన నీ నా మన ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు వారు ఆయనే ఇదంతా చేసుకుంది. ఆయన కోసమే, తండ్రి యొక్క అభిష్టమును బట్టి. తండ్రి ఆశపడ్డాడు కుమారుడు కోసం ఒక రాజ్యం ఉండాలి, తనకు ఒక భార్య ఉండాలని. అలాగనే అన్నీ చేసుకుంటూ వచ్చాడు. ఆయన కోసమే నిన్ను నన్ను మనందరినీ చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయనే ఒక కుమారుడిగా, జనతైక కుమారుడిగా, అద్వితీయ కుమారుడిగా, రక్షకుడుగా, అభిషేక్తుడుగా, ఆదరణకర్తగా నీ కొరకు నా కొరకు ఈ భూమి మీదకి వచ్చి తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. ఆ చిందించి తండ్రితో సమాధానం పడటానికి అవకాశం ఇచ్చాడు. ఎలా అంటే క్రీస్తు సిలువలో తన రక్తమును ఆఖరి బొట్టు వరకు తన రక్తాన్ని చిందించి ఆ రక్తము యొక్క క్రయధనము నీ యొక్క నా యొక్క మనందరి యొక్క పాపాల నుంచి విడిపించబడటానికి రక్తము యొక్క క్రయధనము వల్ల మనం తండ్రితో సమాధానం పరచబడుతుంది. ఆ క్రయధనమే గనక లేకపోతే, అంటే వెల చెల్లించినటువంటి ఆ ధనం ఏదంటే రక్తం అన్నమాట, అదే గనక లేకపోతే నువ్వు నేను మనమంతా దేవునికి శత్రువులమే, సమాధానం లేనటువంటి బిడ్డలమే. అయినను ప్రభు యొక్క మహా ఉచిత కృపను బట్టి ఎన్నిక లేని, అర్హత లేని మనలను శపించబడ్డ, తృణీకరించబడ్డ, హేళన చేయబడ్డ బ్రతుకులు, నీచము, హీనమైనటువంటి స్థితిలో నుంచి కూడా ప్రభు నిన్ను నన్ను ఎలాంటి పరిస్థితుల్లో పట్టకొచ్చుకున్నాడు? మురికి పట్టున్నాం మనం. భక్తుడు ఒక చోట రాస్తాడు, రక్తంలో పొర్లుచున్న నన్ను బ్రతకమని సెలవిచ్చావని భక్తుడు పాట రాసుకున్నాడు, మ్యాథ్యూస్ గారు. రక్తములో పొర్లుచు ఉన్న నన్ను బ్రతకమని పిలిచావు నా యేసయ్యా. ఏడ పొర్లాడుతున్నా? రక్తంలో పొర్లాడుతున్న. అంటే భక్త సమాజంతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే బ్రతకమని సెలవిచ్చాడంటే ఏంటయ్యా రక్తం అంటే? యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో కనపడుతుంది. ఆ రక్తం ఏంటంటే పాపము. పాపం అనే ఆ రక్తంలో మనం పొరిలాడుతున్నాం.
అది ఏ పాపమైనా, వ్యభిచారమైనా, తాగుడైనా, జోదమైనా, పేకాటైనా, అక్రమ సంబంధమైన, అది ఎలాంటి రక్తమైనా సరే అది పాపం అనే రక్తం అన్నమాట. చాలా నీచమైన పరిస్థితుల్లో నుంచి అనేకులు అంటే దేవుని సన్నిధికి నడిపించబడుతూ ఉంటారు. ఆ నడిపించబడుతున్న కోణంలోనే భక్తుడు తన మాట ఆ మాటను ఆధారం చేసుకుని ఒక పాట రాశాడు. రక్తములో పొర్లుచూ ఉన్న నన్ను బ్రతకమని పిలిచావు నా యేసయ్యా. రక్తంలో పొర్లుచున్న ఆమెనంట దేవుడు బ్రతకమని సెలవిచ్చి పిలిచాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుంది. అయితే ఆ రక్తం ఏంటంటే పాపం. అది ఏదైనా సరే, పాపపు నీచమైన క్రియలు, కార్యములు, అవి ఏవైనా కానీ రక్తము, అవి పాపము, అది రక్తము, పాపము, రక్తం అనే మరకలు ఉన్నాయి నీ మీద అని. రక్తం అనే మరకలు. యెహెజ్కేలు గ్రంథం 15వ అధ్యాయము 6వ వచనంలో భక్తుడితో దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తంలో పొర్లుచున్న నిన్ను చూచి, నీ రక్తంలో పొర్లి ఉన్న నీవు బ్రతకమని నీతో చెప్పి తిని. నీవు నీ రక్తంలో పొర్లి ఉన్నను బ్రతుకమని నీతో చెప్పి తిని. రక్తము అనే మాటకు మళ్ళీ ఇక్కడ అర్థం, ఈ రక్తం అనే దానికి అర్థం ఏంటంటే ఇక్కడ మళ్ళీ వేరొక అర్థం వస్తుంది. మళ్ళీ యెషయా గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే, మీరు మీ చేతులు చాపునోడు మిమ్మల్ని చూడక నా కనులు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసి నేను వినను, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకున్నాడు, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడు, కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకున్నాడు. 18వ వచనంలో చూస్తే, రండి మన వివాదం తెచ్చుకుందాం. ఏమంటున్నాడు ఇక్కడ, మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమం వలె కెంపు వలె ఎర్రవైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. అంటే రక్తం అనే మాటకి ఇక్కడ మళ్ళీ అర్థం, పరిశుద్ధాత్మ దేవుడు చాలా చక్కగా ఒక విషయాన్ని వివరిస్తూ ఉన్నాడు. రక్తంలో పొర్లాడుతున్న అక్కడ పాపం అంటే, ఆ పాపం, రక్తం అనేది రక్తంలో పొర్లాడుతున్నంటే ఇక్కడ పాపంలో పొర్లాడుతున్నాడని అర్థమవుతుంది. మరి ఆ రక్తంలో పొర్లాడుతున్న నిన్ను, నన్ను, మనందరినీ దేవాదేవుడు ఏం చేశాడు? చక్కగా మన అనుకునేవాడు, తల్లి వద్దనుకున్న, తండ్రి వద్దనుకున్న, భర్త వద్దనుకున్న, భార్య వద్దనుకున్న, బంధువులే వద్దనుకున్న, తోడబుట్టిన వాళ్ళే వద్దనుకున్న, స్నేహితులే చేదరించి దూరపరిచిన, స్నేహితులు వద్దు, అసలు నువ్వు మాకు కరెక్ట్ కాదని చెప్పని తృణీకరించి దూరంగా నెట్టేసిన, నిలువున అప్పుల్లో కూరుకుపోయి వ్యసనాన్ని బట్టి అప్పులు చేసి భయంకరముగా గందరగోళమైన పరిస్థితుల్లో ఉన్న, చావే శరణ్యం, ఎందుకు చచ్చిపోదాం అనుకుంటూ ఉరిపోసుకుందామా, విషం తెచ్చుకొని ఆ విషం తాగటమో, నిద్ర మాత్రలు వేసుకోవటమో, ఏదో ఒక నుయ్యో గొయ్యో చూసుకొని సముద్రము, నదో, కాలువ చూసుకొని దూకటమా, లేదంటే మంచి ఎత్తైన బిల్డింగ్ చూసుకొని ఆ నుంచి ఎగిరి దూకటమా. ఇవన్నీ ఎందుకులే అనుకుంటే ఫ్యాన్కి చున్నీనో, చీర, తాడో, ఇవన్నీ లేట్ అవుతుంది అనుకుంటే ప్లాస్టిక్, లేదనుకుంటే ఓ బ్లేడ్ తెచ్చుకుని నరాలు కోసుకోవటం, లేదంటే
అసలు తిండే మానేస్తే నేను తినమంటూ ఉంటారు పక్కనోళ్ళు. నేను తినను, నాకు ఆకలి కాలేదు, నేను తినను, నాకు ఆకలి కాలేదని. అలా అలా తినకుండా చచ్చిపోవడానికి. ఎందుకు ఇలా తినకుండా అంటే నువ్వు గతంలో నేను కూడా అనుకున్నది ఏంటంటే ఏదో ఒక రోగం వచ్చి చచ్చాళ్ళు అనుకుంటారని చెప్పని, ఆ కారణం ఈ కారణం అనకుండా ఇలా చచ్చిపోయారులే అని చెప్పి అనుకుంటారని అలా ఆహారం మానేసి ఇలా ఎన్నో రకాల సమస్యలు. ప్రేమ అనే సమస్య, ప్రేమించిన ప్రియురాలు కోసం ఆత్మహత్య అని, ప్రేమించిన ప్రియుడి కోసం ఆత్మహత్య అని, లేదంటే ప్రేమించిన వ్యక్తి టార్చర్ పెడతాం. ఎలాంటి టార్చర్ అంటే అది ఫోన్లో మాట్లాడినప్పుడు కాల్ రికార్డ్స్ చూపించుతానని చెప్పని, ఆ వాట్సాప్ మెసేజ్లు వాటిని ఎప్పటికప్పుడు ఆ మెసేజ్లన్నీ ఎప్పటికప్పుడు అవతల వ్యక్తి తెలివిగా యువతల వ్యక్తిని ఇరికించాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని వాటిని సేవ్ చేసుకుంటారు. లేదంటే వీడియో కాల్స్ అంటే రికార్డింగ్ చేసి పక్కన పెట్టుకోవటం, ఇంకేమైనా ఫోటోలు కానీ, ఇంకేమైనా వాళ్ళు కలిసి దిగిన ఫోటోలు కానీ, లేదంటే కలిసి తీసుకున్న వీడియోలు కానీ, లేదు తిరిగిన ప్రాంతాలు దిగిన ఫోటోలని, ఇలాంటివి చూపించి కొంతమంది బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. ఈ కారణాన్ని బట్టి కూడా కొంతమంది చనిపోవాలనుకుంటూ ఉంటారు. ఏది ఏమైనా కానీ భయంకరమైన పాపంలో పొరలాడుతున్న నిన్ను నన్ను మనల్ని అందరినీ ప్రభు తన ఉచితమైన కృప, ప్రేమను, వాత్సల్యతను బట్టి, కనికరాన్ని బట్టి, కారుణ్యాన్ని బట్టి నిన్ను నన్ను ఆయన పరిశుద్ధ రక్తంలో కడుగుకొని ఆయన కౌగిట్లో చేర్చుకున్నాడు. అందును బట్టి యేసయ్యకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇందాక చెప్పినట్లుగా ఏదైనా ఇట్లాంటి లవ్ అఫేర్కి సంబంధించిందంటే గతంలో ఆ వ్యక్తులతో చక్కగా చాలా మంచిగా మాట్లాడిన సందర్భాలు, నచ్చినట్టుగా తిరిగిన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇవాళ అవి వద్దు, నా దేవుడు కోరుకున్నట్లుగా నేను ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలని ఆశపడుతున్నాను. అలాగే నా దేవుడు నిర్ణయించిన వ్యక్తితోనే జీవితాన్ని గడుపుకుంటా ఆ జీవితాన్ని వివాహ బాంధవ్యాన్ని ఏర్పాటై చక్కగా ఆ వ్యక్తితోనే బ్రతుకు గడపాలనుకుంటున్నాను. ఈ శేష జీవితం అంతా అతనితోనే, నేను ఆమెతోనే లేదా అతనితోనే సంతోషించి ప్రభు యొక్క సేవలో సాగిపోవాలని ఆశపడుతున్నాను. ఇదే సంగతి అవతల వ్యక్తులు కూడా చెప్పాను. అయినా సరే నా క్యారెక్టర్ని బ్లేమ్ చేయడానికంటే తేడా, ఈ వ్యక్తి ఏమి కానీ ఇతను కానీ తేడాని ముద్ర వేయడానికి, ఒకడు దుర్మార్గపు చర్యలు ఇలానే ఉంటాయి. అయినను దిగులు పడాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. క్రీస్తు రక్తంలో కడగబడ్డ నీకు లేఖనమిస్తున్న మాట ఏంటంటే, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు ఉన్నాయి, అయితే వాటన్నిటి నుంచి తప్పించేవాడు దేవుడు కాబట్టి నా దాగు చోటు నీవే అని చెప్పని ఎవరైతే ఇట్లాంటి ప్రేమ వ్యవహార సమస్యలు ఉన్నారో వెంటనే ఆయన చాటుకు పోయి సమస్యను ఆయన చేతికి అప్పచెప్పు, ఖచ్చితంగా పరిష్కారం నువ్వు చూస్తావు. ఆమేన్, హల్లెలూయా. ఖచ్చితంగా పరిష్కారం దేవుడు చూపిస్తాడు. నీవు దేవునికి అప్పచెప్పిన తర్వాత నీ సొంత తెలివితేటలు ఎక్కడన్నా ప్రయోగించి నువ్వు ప్రయత్నం చేస్తే యేసయ్య సైలెంట్ అయిపోతాడు. మొహమాటం లేదు. నాకు చేత కాదు ఈ సమస్య నుంచి బయటపడతాం, ప్రభువా నీవే దిక్కు, నాకు నువ్వే సహాయం అని చెప్పి ఆయనకు అప్పచెప్పావు ప్రార్థనా పూర్వకంగా, ఉపవాసాలు ఉండి లేదా ఉపవాసాలు ఉంటూ. ఏది జరుగుతున్నా ప్రభుకి అప్పచెప్పే మనసు నీకు కలిగి ఉండాలి. ఆయనకు అప్పచెప్పాలి. నువ్వు ఆయనకు ప్రార్థన చేస్తే ఇక్కడ నువ్వు నీ ఎదుట జరుగుతున్న సందర్భాన్ని బట్టి నువ్వు వ్యవహారం చేస్తూ ఉంటే ఆయన సైలెంట్ అయి మెలకుండా చూస్తూ ఉంటాడు. ఖచ్చితంగా అది జరుగుద్ది.
ఎందుకంటే ప్రభు అంటాడు, ఎందుకని ప్రభు నువ్వు జోక్యం చేసుకోవు? ఇంతగా కన్నీరు విడుస్తున్నాను, ఇన్ని రోజులుగా ప్రార్థిస్తున్నా, ఉపవసించి ప్రార్థిస్తున్నా, రాత్రులు కనిపెట్టి ప్రార్థిస్తున్నాను, కన్నీరు మున్నీరై భయంకరమైన వేదనతో నీ పాదాలు పడుకు ప్రార్థన చేస్తున్నానంటే ప్రభు అంటాడు, నా కుమారుడా లేదా నా కుమార్తె, నువ్వు నాకు అప్పచెప్పావు, మీరు నాకు అప్పచెప్పారు, బాగానే ఉంది, నన్ను జోక్యం చేసుకొని ఇస్తేనే కదా. నేను నవ్వుతున్నా అని చెప్పని మాత్రం బాధపడమాకండి. ఒకటి సంగతి ఎట్నే ఉంటుంది. సమస్యను తీసుకుపోయి దేవునికి అప్పచెప్పి ఆ సమస్య యొక్క ఆ బండి అంటాం, అర్థం కావడం చేస్తున్నా, ఆ సమస్య యొక్క బండి స్టీరింగ్ వీలే పట్టుకొని తిప్పుతూ ఉంటారు. ఎలా నడపాలో నాకు తెలియదు అంటే, ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో నాకు తెలియదయ్యా, అదేదో నువ్వే చూసుకో ప్రభు అని చెప్పని అడిగినావు బాగుంది. ఏంది ఇప్పుడు ఆయన దోలటానికి అవకాశం ఇవ్వాలిగా, ఆ సమస్య పరిష్కరించడానికి ఆయనకు అవకాశం ఇవ్వాలి కదా. సమస్యను ఆయన పాదసన్నిధిలో పెట్టా, నువ్వు సైలెంట్ అయ్యి ఆయన పాదసన్నిధిలో కూర్చో. ఆశ్చర్యపురమైన యేసయ్య పాదాల చెంతకి వెళ్ళిపోయి, నా దాగు చోటు నీవే, నా ఎదుట నా కళ్ళకు చూస్తుంటే ఆ సమస్య గొప్పగా అనిపిస్తుంది, దీన్ని నీకు అప్పచెప్పేస్తున్నాను ప్రభువా, నువ్వే చూసుకోయా, నువ్వే చూసుకో దాని సంగతి, నాకు తెలీదు ప్రభు అని చెప్పంటే అసలు ఏ గోళ ఉండదు. వాళ్ళు ఏం చేస్తారంటే అవన్నీ పక్కన పెడతారు, ప్రభుకి అప్పచెబుతారు, బాగానే ఉంటుంది, తీసుకుపోయి ఆయనకి అప్పచెప్పిన తర్వాత సైలెంట్ అవ్వరు, వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎలా అంటే ఫిలిస్టీన్ దగ్గరికి, ఒక్క నిమిషం, ఫిలిస్తీన్ల యొక్క దండు సౌలు ఎదుటికి వచ్చింది. ఇంకొద్ది సమయం ఎప్పుడు యువతలు కదులుతారని రెండు సైన్యాలు చూస్తూ ఉన్నాయి, ఇటు ఇజ్రాయెల్ అటు ఫిలిస్తీన్లు. అయితే ప్రవక్తకు చెప్పాడు, కబురు చెప్పాడు, అయ్యేలా మరి యుద్ధానికి తలపడుతున్నాం, మరి ఏంటంటే పలానా చోటకు పదండి, నేను వస్తున్నా అన్నాడు. వస్తున్నా అన్నవాడు వచ్చిన దాకా నువ్వు ఓపిక పట్టాలి. ఓపిక పట్టకుండా ఈ ప్రజలు, ఇజ్రాయెల్ ప్రజలు ఈయన మీద, ఈ రాజు మీద, అంటే సౌలు అనే ఇజ్రాయెల్ ప్రజలకు మొట్టమొదటి రాజు, ఈ ప్రజలు నా మీద తిరగబడతారేమో అని చెప్పని భయంతో, వాళ్ళు వచ్చి మీద పడి మమ్మల్ని మొత్తం చంపుతారని అదొక దిగులు, భీతి, భయంతో అడావుడిగా ప్రవక్త చేసిన పని ఏం చేశాడు. అది చేసేట్టు తిరిగాడో లేదో సమూయేలు ప్రవక్త ఎదురుగా రానే వస్తున్నాడు. ఏంది నువ్వు చేసిన పని అన్నాడు. అంటే ఈ ప్రజలు నా మీద పడతారేమో, వాళ్ళు వచ్చి మీద పడతారేమో అని భయంతో నేను ముందుగా నీ పని చేశాను. అసలు నీ ఎవడు చేయమండదు, యాజకుడు చేయాల్సిన పని అంది అని గద్దించాడు. బాగుంది. ఈ సబ్జెక్ట్లో మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు చేయాల్సిన పని ఏదో నువ్వు చేయి, మిగతా పని యాజకుడు అన్నా కాడ దేవుడిని పెట్టుకుందాం. దేవుడు చేయాల్సిన పని దేవుడు చేస్తాం. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే మొట్టమొదటిగా దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేయి. నువ్వేదో లోకరీతిగా రా, నీ సంగతి చేత నా సంగతి చేత తేల్చుకుందాం, నీ సంగతి ఏదో నా సంగతి ఏదో తెలుసుకుందాం రా అని చెప్పని శిరశంగులు ముడేయటము, కుప్పం ముడేయటము, లేదంటే లుంగి ఎత్తిగట్టి రా నీ సంగతి తెలుసుకుందా అని చెప్పని ఇట్లా జోకటం కాదు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నాకేమీ చేత కదా అని చెప్పి ఆయన దగ్గరకు పో, నాకేమీ చేత కదా అని ఆయన దగ్గరకు పోయి ఆయన పాదాలు పట్టుకుంటే ఖచ్చితంగా అది ప్రేమ వ్యవహారం కావచ్చు, బ్లాక్మెయిల్ చేయడం కావచ్చు, లేదంటే
అప్పిచ్చునోడు ఇంకొక రకంగా. ఏంది మరి కడతారా కట్టరా, లేదంటే మీ పిల్లలు బాగానే ఉన్నారు మరి అని చెప్పి అంటాం, లేదా నువ్వే ఏంది మరి అని చెప్పని ఇంకొక రకంగా. ఇప్పుడు బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. అట్లా ఇది చేయటము చాలా వేదన అనిపిస్తుంది ఇలాంటివి విన్నప్పుడు. నేను ఈ పరిస్థితులన్నిటిలో నుంచి కూడా బయటపడాలని నువ్వు చేసిన పని ఒక్కటే, మొట్టమొదటి నువ్వు చేసిన పని ఆయన పాదాలు పట్టుకొని ఆ సమస్యను దేవునికి అప్పచెప్పేయాలి. అప్పుడు దేవుడు లైన్లో రంగంలో దిగుతాడు. దేవునికి అప్పచెప్పి నువ్వు సైలెంట్గా కూడా ఉండాలి. దేవుడు జోక్యం చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి. దేవుడు జోక్యం చేసుకోవడానికి అవకాశం ఇవ్వకుండా నువ్వు ముందుగా పరిగెత్తావు అనుకో, నీ మూతి పగులుద్ది. ముందుకు పోయి ఏంది ప్రభు అని చెప్పని ఆయన అడిగితే ఉపయోగం లేదు. నువ్వు ఆయనకు అప్పచెప్పి మెలకుండా సైలెంట్గా ఆయన వెనకాల నిలబడి చూడు, ఆయన ముందు పెట్టుకోవాలి. మిగతా కార్యక్రమం అంతా ఆయన చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుంచి తప్పించువాడు, వాటన్నిటిలో నుండి యెహోవాయే వానిని విడిపించును. అంటే అది ఒక ఉరి లాంటిది ఆపద అనేది. ఆ ఆపద ఉరి లాంటి ఆపదలు కాబట్టి వాటన్నిటి నుంచి ప్రభువే విడిపిస్తాడు. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ఆ పై వచనాల్లో రాయబడిన మాట ఏంటంటే, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. ఇక్కడ కూడా శ్రమ అనేది ఉరిలాగా ఉంది, ఆపదలు అనేది ఉరిలాగా. అంటే విడిపించటం అంటే అవి ముడేసుకొని ఉంటాయి, అంతే కదండి. ఇప్పుడు మేము పల్లెటూరు వాళ్ళం కాబట్టి అర్థం కావడానికి చదువుతున్నాం. గేదెని తీసుకొచ్చి ఆ ఘాటికాడ కట్టారంటే కర్ర భూమిలో నాటి ఉంటుంది, కర్ర కానీ టైర్ కానీ నాటి ఉంటుంది, దాన్ని కట్టేస్తాం. కట్టేసినప్పుడు మా పెద్దోళ్ళు చెప్పేవాడు, పోయి ఆ గేదెను ఆ తాడు ఊడది, లేదంటే మెడకు తమ్మె పెడతారు, ఆ తమ్మెది అంటారు. అంటే విడిపించు. అది తమ్మె దానికి ఉన్నంతసేపు అది పట్టుకొని అంచే ఉంటుంది. దాని నుంచి బయటకు అది విడిచిపెట్టి దాన్ని ఉపదీస్తేనే అది విడిపించబడుతుంది, చక్కగా పొలంకి వెళ్తుంది. పొలం పోయి తిరిగి రాగానే మళ్ళీ దాని స్థానంలో అది నిలబడుతుంది. వెంటనే తాడు పెట్టాలి, ఇక ఎటు గదిలాడితే ఇక అంతే ఉండిపోతుంది. అంటే శ్రమ అనేదైనా ఆపద అనేదైనా అట్లా బిగించుకొని ఉందన్నమాట. ఇప్పుడు ఈ ప్రేమ అనే వ్యవహారం విషయంలో కూడా అది అలా బిగించుకొని ఉంది. అయితే నువ్వు చేసిన పని ఏంటంటే ఆయనకు అప్పచెప్పు. ఆయనకు మొర్ర పెట్టినప్పుడు ఆ శ్రమలన్నిటిలో నుంచి, ఆపదలన్నింటిలో నుంచి యేసయ్యే, తండ్రి అయిన దేవుడు ఒక మాట చెప్పాడు, నా నామం అతనికి ఉన్నదన్నాడు. ఎవరాయన? జనతైక కుమారుడు, వాక్యమైన దేవుడు, నజరేయుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. ఆమేన్, హల్లెలూయా. ఆయనకు అప్పచెప్పు. ఆ సమస్య నుంచి విడిపించబడతావు నువ్వు. మరి కొంతమంది ఉంటారు భక్తి సాధనలో, నువ్వు నేను చెప్పిన ఈ దేవుడికి మొక్కాల, యేసు ప్రభు లేదు, ఏమీ లేదని చెప్పాను. చాలామంది ఎదుర్కొంటున్నారు ఆ సమస్య. లేదు, నేను నీతిగా దేవునే యేసు ప్రభుని వెంబడించాలని ఆశపడుతున్నానంటే, యేసు ప్రభుని వెంబడిస్తే నీకు పిల్లనెవరిస్తారు, నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవడు వస్తాడు, పిల్లనెవరిస్తారని మగ పిల్లగాడితో, ఆడపిల్లనైతే నీకు పెళ్లి చేసుకోవడానికి ఎవడు వస్తాడు? మన కులంలో మన తెగలో అలాంటి రక్షణ బాప్తిసం పొంది ఆ శిక్షణ కలిగిన వాళ్ళు ఎవరు లేరు, పెద్దగా తక్కువ, చాలా తక్కువ. నీకు పెళ్ళి అయ్యేసరికి మేము కాచా ముదిం వయసుకు వచ్చాం, ఉంటామో పోతామో కూడా తెలియదు. మర్యాదగా బాప్తిసం పొందితే పొందేవులే కానీ విగ్రహారాధన చేయి. యేసయ్యను బాప్తిజం పొందకుండా యేసయ్య అమ్మట పడి నడుస్తున్నావులే కానీ సండే స్కూల్ నడిపించవచ్చు, దైవభక్తి సాధన చేస్తూ ఉండవచ్చు, వాక్యం చదువుతూ ఉండొచ్చు, వాక్యం విని ఆధ్యాత్మికంగా ఎదిగి బలపడుతూ ఉండొచ్చు, లేదనుకో ప్రార్థన ఆసక్తిగా చేస్తూ ఉండొచ్చు. అయితే కావచ్చు కానీ మర్యాదగా విగ్రహారాధన చేయి.
మీ నాన్న సరిపోళ్ళకి ఇవ్వాలని నిన్ను ఆశ అనుకుంటున్నావు. నువ్వు విగ్రహారాధన చేయాలమ్మా అంటాడు తల్లి. నానంటాడు మీ అమ్మ తరపోళ్ళకి ఇవ్వాలని అనుకుంటున్నావు. మేనత్త పిల్లలకు నాన్న తరపు అయితే మేనత్త పిల్లలు కానీ, అమ్మ తరపు అయితే మేనమ్మ పిల్లలకి నిన్ను ఇచ్చి చేయాలనుకుంటున్నావు. మర్యాదగా ఏసై లేదు, పరిచయం లేదు, బాప్తిస్మం లేదు, మొత్తం పక్కన పెట్టి విగ్రహారాధన చేయి రా వచ్చి. ఇట్టుంటే వాళ్ళు చేసుకో అని చెప్పి అంటున్నారు. మనం కుటుంబం బలంగా ఉండాలంటే, బాంధవ్యం ఉండాలంటే, రేపటి రోజున ఏదన్నా సమస్య అయినప్పుడు మనతో పాటు నలుగురు వెనకాల నిలబడాలంటే బంధుత్వాన్ని కలుపుకోవాలి. ఆ బంధుత్వం లేకపోతే వాళ్ళు మనల్ని చూడు, మన పరిస్థితి చూడు. ఎవడన్నా ఆలకిస్తున్నాడా? ఎవడన్నా దిక్కు మొక్కున్న వాళ్ళలాగా ఉన్నా మనం అసలు ఏదో అనాథలాగా ఎవరు లేని, అందరుండి కూడా ఎవరు లేని వాళ్ళలాగా బతుకుతున్నాం. ఇది కాదు. నేను ఒక నిర్ణయానికి వచ్చాలే కానీ ఇటు చేద్దాం అటు చేద్దాం అని చెప్పని వాళ్ళ మీద ఒత్తిడి పెట్టి వేదన కలిగించేవాళ్ళు లేకపోలేదు. అలాంటి వాళ్ళు కూడా మొరపెడుతున్నారు బిడలు దేవుని సన్నిధిలో. అలాంటి వాళ్ళు కూడా మొరపెడుతూ ఉన్నారు. అయితే ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, దానియేలు గ్రంథాన్ని ఒకసారి గమనించండి. దానియేలు గ్రంథంలో కూడా ఒక బంగారు ప్రతిమను చేపించాడు రాజు. వాయిద్యాలు మోగుతాయి, ఆర్భటిస్తారు, బాగా కేకలేస్తూ ఉంటారు. ఆ బంగారు బొమ్మకు మొక్కకపోతే మొత్తాన్ని చంపేస్తాను. ఈ ఆజ్ఞ నెబుకద్నెజరు యొక్క పరిపాలన ఉన్న అన్ని సంస్థానాలు, అంటే అన్ని దేశాలకు ఆ సమాచారం అందజేయబడింది. అందరూ వచ్చారు, ఆసక్తి గల వాళ్ళు అందరూ వచ్చారు. ఆడ ఎప్పుడైతే వాయిద్యాలు మోగాయో అందరూ ఆర్భటించారు. వెంటనే అందరూ సాగిలపడ్డారు. కానీ వాళ్ళలో ఒక నలుగురు మాత్రం సాగిలపడ్డ. నలుగురిలో ఒక ఆయన అధికారిగా ఉండి తప్పించబడ్డట్టు కనపడుతాడు. ఆయన సాగిలపడ్డ దానియేలు. మరి ముగ్గురు సాగిలపడలేదు. ఎవరయ్యా ఆ ముగ్గురు అంటే షడ్రకు, మేషకు, అబేద్నెగోలు. చూశాడు రాజు, పట్ట పళ్ళు కొరుకుతా ఉన్నాడే. నేను ఇచ్చిన ఆజ్ఞకి ఎందుకు మీరు లోపడతలేదు, ఎందుకు చేయలేదని చెప్పని గట్టిగా నిలదీసి అడుగుతూ ఉంటే వీళ్ళు అంటున్నారు, నెబుకద్నెజరు రాజా, నెబుకద్నెజరు నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్నంత అవసరం మాకైతే లేదు. చంపుకుంటే చంపుకో, అగ్నిగుణాలు వేస్తావు వేసుకో. ఆ అగ్ని బంధకాల నుంచి కాపాడగల సమర్థుడు మా దేవుడు. కాపాడకపోయినా మా దేవుని దగ్గరికి వెళ్ళిపోవచ్చా, మాకు సంతోషమేనయా. నువ్వు చెప్పిన దానికి మాత్రం మేము ససేమిరా చెయ్యమంటే చెయ్యము, ఇక అంతే. ఆగు కడుపులో గాలింది 7 అంతల ఆత్మను, క్షమించండి, 7 అంతల అగ్నిని ఇంకా పెంచమన్నాడు భక్తుడు యేసన్న గారు రాశారు. అగ్ని 7 అంతలై మండుచుండినను, అగ్ని జ్వాలలు కాల్చలేదులే నీ ప్రియుల దేహాలను, అగ్ని బలము చల్లారెను, శత్రు సమూహము అల్లాడేను. దేవునికి మహిమ కలుగు. దేశపు అగ్నిగుండంలో ఈ ముగ్గురిని వేశారు. ఆ ముగ్గురిని వేయటానికి దేశపోయిన వాళ్ళు చచ్చారు. కానీ ఈ ముగ్గురితో పాటు ఇంకొక ఆయన వాళ్ళతో పాటు నిలబడి అగ్ని వాసన కానీ, వెంట్రుకలు కౌరుకుపోవటం కానీ, బట్టలు తగలపడటం కానీ ఏ పోషానా కూడా అవి జరగలేదు. ఆ అగ్ని వాసన కూడా ఎవరికి దొరకలా. రాజే బెచ్చరిపోయి బయటికి రమ్మని పిలిచి ఆ యొక్క స్థిరమైన తీర్మానాన్ని బట్టి వాళ్ళు ఎదుర్కొన్న కఠినమైన పరిస్థితిలో ఆయనే వచ్చాడు. ఇక బిగుచుకున్నది, ఆ బిగుచుకున్న ఉరిలో నుంచి బయటపడటం ఎలా అంటే లేదు అవకాశం. కానీ ప్రభువే దిగి వచ్చాడు. ఆ దిగి వచ్చి అక్కడ నిలబడటాన్ని బట్టి
నెబుకద్నెజరు కింద పరిపాలనలో ఉన్నటువంటి దేశాలు, ఆయా భాష, ప్రజలు, రాష్ట్రాలు అంతటా ఉన్న వారందరికీ ఈ విధముగా రక్షించగల సమర్థుడు గల దేవుడు ఇంకొకడు లేడయా, ఈ దేవుణ్ణి సేవించండి అని కూడా సలహా ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. నువ్వు ఎదుర్కొంటున్న ఆ సమస్యలో ఒకవేళ నీ వాళ్ళు తిట్టొచ్చు, కొట్టొచ్చు, కొడతానికి రావచ్చు, అవసరమైతే నిన్ను మా కుటుంబంలో నుంచి అమ్మ తరపులు, నాన్న తరపులు భలే చక్కగా బ్లేమ్ చేస్తూ ఉంటారనమాట. చాలా చాకచక్యంగా వాళ్ళు మన మీద ఒత్తిడి తెస్తారు. ఎలా అంటే, ఇక మేము చచ్చిపోయాం అనుకోలే, ఇక మేము లేవులే, మీకు అదేలే ఇదేలే అని చెప్పని అంటూ ఉంటారు. పోతే పొమ్మను. దేవునికి మహిమ కలుగునుగా. వాళ్ళకంటే చక్కని శ్రేష్టమైనటువంటి ప్రభు చిత్తంలో నిర్ణయమైనటువంటి జీవిత భాగస్వాములనే మీకు ఇచ్చి ప్రభు వివాహం జరిగించి వాళ్ళనుకుంటున్న తల్లిదండ్రులు అనుకుంటున్న ఆ బలం కంటే గొప్ప బలాన్ని నా ప్రభు ఇవ్వగలడు మీకు. ఆమేన్, హల్లెలూయా. ఖచ్చితంగా ఇస్తాడు. రోషంగా నువ్వు నిలబడాలి. రోషంగా నిలబడితే ఖచ్చితంగా ఇస్తాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. ప్రేమ వ్యవహారం విషయంలో సమస్యలు ఉన్నా ఆయన పాదాలు పట్టు. ఇలా విగ్రహారాధన చేయమంటున్నారన్న సమస్యలున్నా ఆయన పాదాలు పట్టుకొని ఆయన దాపుకు వెళ్ళిపో. ఆయన దాపుకు వెళ్ళిపో. భక్తుడు పాట పాడుకున్నాడు కదా ఆనంద్ జయ్ కుమార్ గారు. ఔరా నీ చాటు నన్ను దాచినందున నీకే నా స్తోత్రార్పణలు. యేసయ్యా నీ చాటు నన్ను దాచినందున నీకే నా స్తోత్రార్పణలు. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించెనే, నా జీవితం పరిమళించెనే. ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. ఇలాంటి సమస్యలు ఇవేగాక అప్పులు పొందకాలనే ఒక ఉరి, అప్పులు బంధకాలు. ఓ ప్రవక్త యొక్క భార్య, తనకి 2 బిడ్డలు ఉన్నారు. ఆ బిడ్డల్ని అప్పులు వాళ్ళు వచ్చి తీసుకుపోతా ఉంటున్నారు. అప్పులు వాళ్ళు వచ్చి తీసుకుపోతా ఉంటుంటే ఆమె ఎక్కడికి వచ్చిందంటే డైరెక్ట్ దైవజనుడి దగ్గరకు వచ్చింది. అయ్యా, ప్రవక్తల శిష్యుల్లో ఒకడు నా భర్త, అయితే అప్పులు చేసి అప్పులు అయ్యాయి, అనుకోకుండా నా భర్త చనిపోయాడు. అయితే ఆ భర్త చనిపోగానే అప్పులు వాళ్ళు వచ్చి ఇంటి మీద పడ్డారు. పీక మీద కత్తిలాగా అప్పు కడతావా చస్తావా, లేదంటే నీకున్న 2 బిడ్డలు నేను తీసుకొని వెళ్ళిపోతాను, వాళ్ళతో నాకు నచ్చిన పని నేను చేయించుకుంటా, అది నీకు అనవసరం, ఆ బిడ్డలిద్దరిని తీసుకుపోతానని చెప్పని బాగా ఒత్తిడి చేస్తున్నాడయ్యా. దైవజనుడా ఏం చేయమంటావు చెప్పని చెప్పానంటే అక్కడ దైవజనుడు ఒక ఆలోచన ఇస్తాడు. నీ ఇంట్లో ఏముందని అడుగుతాడు. నీ ఇంట్లో ఏముందని అడగంగానే ఏముందా, కొంచెం నూనె ఉందా. అయితే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కొంచెం ఎరవు అని ఉంటుంది, అక్కడ పోయి పాత్రలు తెచ్చుకో, ఖాళీ పాత్రలు తెచ్చుకొని వాటి నిండా నింపుకో. ఆ నూనె, ఆ కొంచెం నూనె తోడుతూ ఉండు, తోడి దాంట్లో పోస్తూ ఉండు. పిల్లల్నిద్దరిని పంపించింది. అరే, మన కాలనీ మొత్తంలో మనకు తెలిసిన వాళ్ళందరి దగ్గరకు పోయి వాళ్ళ ఇళ్ళలో ఖాళీగా ఉన్న పాత్రలన్నీ పట్టరంటారా అని చెప్పంటే, సరే అమ్మ అని చెప్పని అలా దిక్కుకు పరిగెత్తారు, పోయారు, తెచ్చారు. నూనె అమ్మ తోడుతోనే ఉంది, పోయారు, తెచ్చారు. చివరికి పిల్లలు 2 వచ్చి చెప్తున్నారు, అమ్మా
ఇంకా లేవే, ఎవరి దగ్గర లేవు ఖాళీ పాత్రలు, ఉన్నాయి మొత్తం తెచ్చేసామంటే సరే అని చెప్పని తెచ్చిన పాత్రలన్నిటికీ నూనె నింపగా ఆ నూనెగా ఊరటం అనేది ఆగిపోయింది. దీనికి అర్థం ఏంటంటే నీ దగ్గర ఏదో ఒకటి ఒక ఆయుధం ఉంటుంది, జీవన ఉపాధి సంబంధమైనది, దానిని వాడాల. టైలరింగ్ కావచ్చు, మిషన్ కుట్టుకోవటం, వాళ్ళ జాకెట్ కుడితే చాలా వస్తున్నాయి డబ్బులు. నువ్వు పురుషుడు అయితే బట్టలు కుడితే చాలా డబ్బులు వస్తూ ఉన్నాయి. అసలు బట్టల షాప్ వాళ్ళు ఆ జాకెట్లు కుట్టేవాళ్ళు, లేదంటే షర్టు ప్యాంటు కుట్టేవాళ్ళు ఎంతమంది, పిచ్చ సంపాదన. అది ఒక్కటేనే కాదు, రెక్కల కష్టం. ఏదో ఒక చిన్న పని ఉంటుంది చేతిలో, పిండి వంటో లేదంటే పచ్చళ్ళు తయారు చేయటము, ఏదో ఒకటి ఉంటుంది పని, ఉపయోగకరమైన పని. అంటే నేను కొన్ని టూకీగా చెప్తున్నాను. ఇస్తర్లు కొడతాము. నేను ఒక లోకల్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఎంఆర్ఓ ఆఫీసులో పనిచేస్తాడు. అతను ఇంట్లో భార్య బిడ్డలు ఖాళీగా ఉంటాం ఎందుకని. ముస్లిం జనాంగంలో నేను అది చాలా చక్కగా గమనించాను. భర్త ఏదో పనికి వెళ్తాడు, భార్య కూడా నేనేదో పని చేస్తానని చెప్పని కొంతమంది ఆయిల్ మిల్లు కొట్లలో ఆ పౌచులు నూనె పడటానికని, ఆ నూనె డబ్బాల్లో నూనె నింపటానికని వెళ్తారు. వాళ్ళకి ఉదయం పోయి సాయంత్రానికి ఎంతని కూలి తెచ్చుకుంటారు. నేను వాళ్ళని అడుగుతా ఖచ్చితంగా, ఈ పని ఎందుకు చేస్తున్నారు, ఏంది కారణమని ఖచ్చితంగా అడుగుతా. నాకు అలవాటు ఉంది. ఆ అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే, ఆయన కొంచెం తెస్తే నేను కొంచెం తీసుకొస్తే కుటుంబం నడిచిపోద్దయ్యా, బాగుంటుందని చెప్పాను. నేను అంతకుముందు ఆ కారంపొడి ప్రాంతంలో అతుంది, ఈ నర్సరావుపేట కోటప్పకొండ ఆ ప్రాంతంలో అట్టముక్కలకు సంబంధించిన కంపెనీ ఒకటి ఉంది. అక్కడ రోల్స్ దొరుకుతాయి. ప్రత్యేకంగా ఒక మిషన్ తీసుకొచ్చుకున్నాడు అతను. ఎంఆర్ఓ ఆఫీస్లో పనిచేస్తాడు. ఇంట్లో ఆడవాళ్ళు ఖాళీగా ఉంటాం ఎందుకని. మనం ఇప్పుడు తింటున్నామే ఇళ్లలో బొఫే సెక్షన్కి సంబంధించిన ఇస్తర్లు, లేదంటే మామూలుగా షామియానా బల్ల మీద పెట్టినప్పుడు బల్లల మీద ఇస్తర్లు వేస్తారు, ఆ ఇస్తర్లు, లేదంటే టిఫిన్ చేయడానికి ఉపయోగపెట్టే ఆ ఇస్తర్లు, అవన్నీ కటింగ్ చేసే మిషన్ ఉంది. ఆ రోల్ తీసుకెళ్తాడు, అక్కడ పెట్టుకుంటాడు. ఇంచుమించుగా 2 టన్నులు 2.5 టన్నుల రోళ్ళు, అంటే పెద్ద పెద్ద రోల్స్ అనమాట. అవి తీసుకుపోతాడు, ఇంటికాడ పడేస్తాడు. ఇంటికాడ ఆడవాళ్ళు ఖాళీగా ఉండకుండా వాళ్ళకి ఆ పని అప్పచెబుతారు. మళ్ళీ తర్వాత అవి ఆ ఇస్తర్లో రెడీ కాగానే మళ్ళీ అమ్మనే కొట్లలో హోల్సేల్గా వేస్తూ ఉంటాం. అంటే సంపాదించటం అనేది ఏదో ఒక టాలెంట్ ఉంటుంది నీ దగ్గర. చెకోడీలు తయారు చేయటము, చెక్కలు తయారు చేయటము, ఏదో కారపొడి తయారు చేయటము, ఇళ్లల్లో ఉండి చేసుకునే పనులు చెబుతున్నా నేను. భక్తి సాధనే, ఇంట్లో పనులే, మళ్ళీ ఖాళీగా ఉన్నప్పుడు పార్ట్ టైం జాబ్ అనమాట. గుర్రపాలెం కదిలిస్తే ఇక ఏకంగా మల్లెపూలు, కేజీకి మల్లెపూలు గడిస్తే ఎంత అని చెప్పని వాళ్ళు అక్కడ గడుస్తారు. ఇక్కడ టౌన్లో కూడా నేను చూశాను అది. సహోదరులు వెళ్ళినప్పుడు పాష్ గారు ఇలా పోయేద్దాం అంటే అక్కడికి పోయాను. ఆ పోయినప్పుడు అడిగి, అబ్బాయి కేజీకి ఎంత ఇస్తారు వాళ్ళకంటే ఇంత పాష్ గారు అని. మాల గడితే, మల్లెపూల మాల గడితే, కేజీ పూలకి మాల గడితే ఇంత అని చెప్పని. ముస్లిం జనాంగమే ఇంట్లో ఖాళీ ఉండకుండా 1 కేజీ మల్లెపూలు కట్టినా ఎంత వస్తుంది, కొంచెమైనా వస్తుంది అని చెప్పని అలా సంపాదిస్తున్నారు. మనకేమో ఏకంగా కొండనే కొట్టాలనుకుంటాం. ఆ కొండను కొట్టాలన్నా, ఆ కొండ ఎక్కాలన్నా ఫస్ట్ ఒక మెట్టు ఎక్కాల. చిన్న చిన్నగా కాల్గేట్ పేస్ట్ ఆ యాజమాన్యాన్ని మనం గమనిస్తూ ఉంటాము. అది మొన్న ఈ మధ్య 2014 సంవత్సరం దాకా కూడా నాకు దొరికినాయి. అవి ₹2 పౌచ్, ఇంతే ఉంటుంది కరెక్ట్గా, 4 ఏళ్ల మందం ఉంటుంది. ₹2 కాల్గేట్ పౌడర్ అని. ₹2 అంటే హెడ్ అండ్ షోల్డర్ షాంపూ ₹4 వస్తూ ఉంటుంది. ఆ సైజులో పౌచ్ అనమాట. ₹2. నేను అనుకున్నాను అంత పెద్ద డబ్బాలు దొరుకుతున్నాయి, అంత 100 గ్రాములు, 50 గ్రాములు, 150 గ్రాములు
పావు కేజీ అట్లా పేస్టులు కూడా దొరుకుతున్నాయి. అంత గొప్ప వ్యాపారం. అంటే ఆయన సాక్ష్యం విన్న తర్వాత స్టార్టింగ్ 10% దశంభాగం ఇచ్చాడు, తర్వాత 20, తర్వాత 30, చివరికైనా దశంభాగం తీసుకొని 90% దేవుని పనికి అప్పచెబుతూ ఉంటే, అన్ని కోట్లు ఉంటే లెక్కేసుకోవటం కూడా అలాగని పరిస్థితి అయితే, ఇది దేవుని నమ్మితే చిన్నగా క్రమంగా 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 అభివృద్ధి ఇచ్చాడు ప్రభు. అంత అభివృద్ధి పొందినోడికి ₹2 పోవచ్చింది. కానీ ₹2 అవసరమా? హెడ్ అండ్ షోల్డర్ షాంపూ చూద్దాం, పెద్ద డబ్బా 120, 130, 150 కూడా ఉంటాయి. కానీ అంత ఉన్నవాడికి ₹2 షాంపూ పంపించడం అవసరమా? క్లినిక్ ప్లస్ షాంపూ ఉంది, అవి పెద్ద 150, 200 ఉంటాయి. దాంట్లో ₹1 షాంపూ పంపించడం వాళ్ళకి అవసరమా? దాంట్లో కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు, వ్యాపారాన్ని అభివృద్ధి పొందిస్తాడని చెప్పనే చక్కగా ఆ కొద్దిలోనే ప్రభు ఏమన్నాడు, కొంచెంలో నమ్మకం ఉంటుంది కాబట్టి ఈ 10 పట్టణాల మీద అట్లానే కొంచెంలో నమ్మకంగా దేవుని ఎదుట నమ్మకంగా నీ దగ్గర ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. నా బుర్రలో అయితే చాలా ఉన్నాయి వ్యాపార సంబంధమైనవి, కానీ ప్రభు నాకు అవకాశం ఇలా దేవుని పని చేయాలి, నువ్వు ఉపాధి పనికి కాదు నిన్ను కోరుకుంది, ఫుల్ టైం సేవకు నిన్ను పిలుచుకున్నాను, నా సేవ ఇంత గొప్పగా ఉంది, ఆ సేవ నువ్వే చేయాలి, ఆ ప్రణాళికకై నిన్ను ఎంచుకున్నాను, నువ్వే పని చేయడానికి లేదు, నువ్వు ఖాళీగా ఉంటే ప్రార్థన చేసుకో, వాక్యం చదువుకో, అది కూడా ఏం తోచట్లేదా, ఆ తోచన సంగతి ఏదో నాకు చెప్పు, లేదంటే పుస్తకాలు చదువుకో, లేదంటే ఆ వాక్యం విను, ఇది కాదనుకుంటే కొంచెంసేపు అలసట చెందుతానంటే కొద్దిసేపు అట్ట అడ్డం, అంతేగాని పనికి పోవడానికి లేదు. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డ గమనించండి, అప్పుల బంధకాల వాళ్ళు వచ్చి నీ పిల్లలను తీసుకుపోతానన్నా, అప్పులోడు వచ్చి ఇంటి ముందు రంకెలేస్తున్నా, పరువు తీస్తున్నా, నువ్వు చేసిన పని ఒక్కటే, నా దాగు చోటు నువ్వేనయ్యా అని చెప్పి ఆయన దగ్గరకు పోవాలి. ఆయన దగ్గర మొరపెట్టి, నీ దగ్గర ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, దానికి గనక పదును పెట్టావా, ఊహించని రీతిగా నీకున్న రుణ బంధకాలు అన్నీ విడిపోతాయి. ఊహించనంత రీతిగా ఖచ్చితంగా అవి వదిలిపోతాయి. ఇదొక రకమైన మూడే అన్నమాట, చిక్కుముడి లాంటిది. అయితే మరి కొంతమందికి ఎలా ఉంటుందంటే, శత్రు భయము చేత తరం పడుతూ ఉంటారు. అగ్ని వంటి అభిషేకం గల దైవజనుడు ఆకాశం నుంచి అగ్ని దిగి రమ్మంటే రా అంటే ఒక్క దెబ్బతో అసలు చాలా ఆశ్చర్యం అన్నమాట. అహబు యెజబెల్కి ఎదురు నిలబడి ఒక్కడే, వందలే కాదు వేలు లక్షల మంది ఎదురుగున్నారు, అయినా సరే ఏంది మీరేం పెద్ద లెక్క ఏంది, నా దేవుని కంటే మీరు గొప్ప కాదు, నా దేవుడు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నన్ను నడిపిస్తున్నాడు, నాకు భయమే లేదు, నాకు భయమేలా, నాకు దిగులేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా. ఇలా పాడుకొని ఉండొచ్చు ఒకవేళ ఏలియా గారు. అంత గొప్ప కార్యం చేసిన ఆ పెద్ద మనిషి ఒక చిన్న కబురు అందంగానే పారిపోయి బదిరీ వృక్షం కింద కూర్చొని, జాలే ప్రభా, మా తాత ముత్తాతల కంటే నేను పెద్దోడినేం కాదు, గొప్పవాడినేం కాదు, ఇంతవాడికి జాలే, నన్ను తీసుకో అని చెప్పాను. ఇలా తరంపడే విషయాల్లో కొన్ని ఉన్నాయి. ముఖాముఖిగా మనిషి కనపడుచు ఎప్పుడు దొరుకుతాడు, ఎక్కడ దొరుకుతాడని రిక్కి నిర్వహించి చంపటానికి వెతికేవాళ్ళు ఉన్నారు. ఇదొక రకమైన తరమటం. ఇంకొకటి చాటు మాటుల్లో ఎక్కడెక్కడ ఉంటున్నాడో అది రిక్కీకి సంబంధించింది. ఎక్కడెక్కడున్నాడు, ఎక్కడెక్కడ ఏం చేస్తున్నాడు,
ఏ సమయంలో ఎంతవరకు ఎవరితో ఉంటున్నాడు, ఆ నిలబడ్డ స్థలంలో సీసీ కెమెరాలు ఉన్నాయా, ఉంటే ఎటువైపు చూస్తున్నాయి, ఆ సీసీ కెమెరాలకు దగ్గరే నిలబడుతున్నాడు కాబట్టి అవి ఖచ్చితంగా ఇతను అబ్జర్వ్ చేస్తున్నాయి. ఏదైనా చేసినా మనం దొరికిపోతాం. సరే, సెల్ ఫోన్ చూస్తుంటే ఇలా చూస్తున్నాడా, చూస్తున్నప్పుడు ఇలా ఇలా అని గమనిస్తున్నాడా, లేదంటే ఇట్నే తలకాయ పెట్టినాడు, ఎక్కడ ఇట్నే పెడితే వెనకాల మెడ మీద ఒకటి వేయచ్చు అని అట్ట చూస్తున్నాడు, ఎడ చేస్తున్నాడు అని చెప్పని ఇట్లా అబ్జర్వ్ చేసేవాళ్ళు ఉంటారు. ఇదొక సెక్షన్, ఇదొక తరం పడతాం. ఇంకొకటి, విగ్రహాల ముందు కూర్చొని పూజలు చేస్తూ ఉంటారు. ఆ పలానా వ్యక్తి నాశనం అవ్వాలని విగ్రహాలు ఎదుట పూజలు చేస్తూ ఉంటారు. చండీయాగం, మహాచండీయాగం, 9 శక్తిపీఠాలని చెప్పని ఉన్నాయిలే లోకంలో. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇదొక రకం తరం పడవచ్చు. ఇంకొకళ్ళు ఉంటారు తరం పడవాడు, చిల్లంగి బాలమ్మని చేతపడి క్షుద్ర పూజ. రేపు ఆదివారం అమావాస్య, అస్సలు ఎక్కడెక్కడ పని వాళ్ళు అంత లైన్లోకి వస్తారు. ఒక్కొక్కడికి చేతి నిండా పనే. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఎందుకంటున్నా, పౌలు భక్తుడు చెప్పాడండి, ఆనందించడి, మరలా చెబుతున్న ఆనందించండి, ప్రభునందు ఆనందించండి అన్నాడు. ప్రతి విషయం ముందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించమన్నాడు కాబట్టి అదే చేశా. ఏం తప్పేం చేయలే. చేతి నిండా ప్రతి ఒక్కడికి పనే. ఆ చరవత ఉంటుంది. ఇక ఒక్కొక్కడికి అసలు రుబ్బు రోళ్ళు గ్రైండర్లో పడ్డ మినపప్పు టైప్ అనమాట. ఏసయ్య ఎగరేసి కొడతాడు, ఎగరేసి కొడతా ఉంటాడు అనమాట. ఒక్కొక్కడి సంగతి ఉంటుంది. ప్రభు చిత్తమైతే ఖచ్చితంగా మొత్తి కూడా వాళ్ళని చంపి పండుతాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఇలా చరవబడే అంటే ముఖాముఖిగా కనపడకుండా, రహస్యంగా, మనం ఎవరో తెలియకుండా, వాళ్ళ పేర్లను బట్టి, ఫోన్ నెంబర్లను బట్టి, బైక్ నంబర్లను బట్టి, ఇక వస్త్రాలని, చేతికుండే వాచ్లు, ఇక కళ్ళజోడు పడితే కళ్ళజోడు, రకరకాలుగా ఉన్నాయి వాళ్ళ పిచ్చి. కాళ్ళకి వేసుకునే చెప్పులు, అంటే కాళ్ళకి వేసుకునే చెప్పులు ఎందుకంటే ఆ చెప్పుల మీద ప్రయోగిస్తే ఆ కాళ్ళ నడక పడిపోదు. అలా చిన్నగా కాళ్ళు నొప్పులు, చిన్నగా నడుము నొప్పులు, ఇట్లా అట్లా అట్లా బాడీకి స్ప్రెడ్ అయ్యి మంచం పడుతావు. కొన్నాళ్ళు అట్టుంటావు. ఆ తర్వాత ఏమైంది అర్థం కాలేదు, కాళ్ళు నొప్పులు మొదటిగా, ఆ తర్వాత అర్థం కాకుండా ఎట్ట అయిపోయింది నా బ్రతుకు అని చెప్పని ఏడవలసి వస్తుంది. కనిపెట్టావా, ధన్యురాలు ధన్యుడు. ప్రభువుకి అమ్మని అప్పచెప్పుకోవాలి. చెప్పుల మీద ఏమైనా చేశారా ప్రభు? నేను అలా 3-4 జతలు పడేసాను నేను ప్రభు చెబితే. అరే వాటి మీద చేశారు కానీ వాటిని పడేసి కొన్నాళ్ళు ఒట్టి కాళ్ళ మీద కూడా తిరిగంటే, ఒట్టి కాళ్ళ మీద తిరిగితే సహోదరులు చూసి ప్రభు కృపను బట్టి వారిని ప్రభు సమృద్ధిగా దీవించాలి. ఆధ్యాత్మికంగా, భౌతిక, ఆర్థిక, ఆరోగ్యపరంగా అన్ని కొలతలు ప్రభు దీవించాలి. వారి కుటుంబీకులందరినీ కూడా, కడుపును పుట్టిన బిడ్డలను, బంధువులందరినీ కూడా ప్రభు రక్షించాలి. ఆమె వాళ్ళిద్దరుండి చెప్పులు లేకుండా తిరుగుతుంటే ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు 2 జాతల చెప్పులు ఇప్పించారు. ప్రభు నాకు చెప్పింది ఒకటి, వాళ్ళకి ఇంకొక రకంగా అర్థమైంది. అలా కూడా ఇంకా మళ్ళీ కొనుక్కోవాలంటే ఆ సమయంలో స్తోమత లేదు. కానీ ప్రభు ఆశ్చర్యకరంగా వాళ్ళ ద్వారా అది అలా చేయించాడు. ఆ చెప్పుల మీద చేసిన దాన్ని బట్టి కాళ్ళు, మోకాళ్ళ మీద, నడువుల మీద నిలబడకుండా, ఆ రోగాన్ని నీరసంగా ఉంటే సెలైన్ ఎక్కించేటప్పుడు చిన్నగా ఒక్కొక్క డ్రాప్ పడు. అట్లా నీ ఆరోగ్యం, నీ దేహంలో ఉన్న అవయవాలన్నీ చిన్నగా పనిచేయకుండా మానిపోయి, అవి పాడైపోయి, చివరకు నువ్వు మంచం బట్టి దానికి టైం పెడతారు. ఇన్ని నెలలో, ఇన్ని సంవత్సరాలు. ఆ టైం ప్రకారంగా అని చెప్పని చేస్తారు, చేసి అలా వదిలేస్తారు. అవన్నీ యేసునామములో నిర్వీర్యమైపోవునుగా. అట్టి బంధకాల నుంచి ఈ మాటలు వింటున్న వారు ఎవరైనా సరే ఉన్నట్లయితే, ఒకవేళ నా మీద ఉన్నా సరే, యేసునామములో అట్టి బంధకాల నుంచి ఇప్పుడే సంపూర్ణమైన విడుదల ప్రకటిస్తాం. ఆమేన్, హల్లెలూయా. ఇలా కొంతమంది ఏంది
నాకు తెలుసు నా చుట్టూ ఎంత భయంకరమైన వాతావరణం ఉందో నాకు తెలుసు. కానీ నేను నమ్ముతాను, వాటన్నిటికంటే భయంకరుడును పరాక్రమశాలియునైన సైన్యములకు అధిపతియగు మహారోషం కలిగిన దహించగిన యేసయ్య నా పక్షం ఉంది. నాతో ఉన్నాడు, మాతో ఉన్నాడు, మా కుటుంబంతో, సంఘంతో, సంఘ బిడలతో. ఈ పరిచర్యకు నాకు కావాలి, ఈ బోధ నాకు కావాలనుకున్న ప్రతి ఒక్కరితో ఆయన ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కుటుంబాల్లో ఉన్నాడు, గృహంలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రయాణాల్లో ఉన్నాడు, వాహనం మీద ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆమేన్, హల్లెలూయా. ఇంకా భయం ఎందుకండి? భయపడాల్సింది ఒక్క సమయంలోనే. దేవునికి నచ్చని వ్యవహారం ఏదైనా మనం చేసి ఆ పాపం నెత్తి మీద పెట్టుకుని ఊరేగుతా ప్రభువా 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 అని చెప్పి మొరపెడితే ఆయన సమాధానం రాదు. అప్పుడు శత్రువు ఏదన్నా దాని గురించి భయపడాలి. చిన్న పొరపాటు లేదు, పెద్ద పొరపాటు లేదయ్యా, ఈ పొరపాటు చేశాను క్షమించండి, ఎమ్మడిని పరిశుద్ధ రక్తం నీ మీద పడుతుంది. పరిశుద్ధపరచుకుని ఆయన కౌగిట్లు ఎత్తుకుంటాడు, కింద దించడం, కౌగిట్లు ఎత్తుకొని మళ్ళీ ప్రభు శరీరక్తాలు నువ్వు చేసినప్పుడు మళ్ళీ నువ్వు సంపూర్ణంగా పరిశుద్ధపరచబడతావు. అప్పుడు పశ్చాత్తాపం ద్వారా నీ పాపాలన్నీ ఒప్పింపజేసి ప్రభు శరీరక్తాలు పాలి భాగస్తురాలుగా పాలి భాగస్తుడుగా చేసి అప్పుడు నేను బలపరుచుకొని నిలబెట్టుకుంటాడు. అప్పుడు నీ పక్కన ఉంటాడు. పొరపాటు జరగంగానే క్షమించు ప్రభు అంటావు. ఆయన రక్తాన్ని ఎమ్మండి నీ మీద శుద్ధ జలాన్ని కుమ్మరిస్తాడు, పరిశుద్ధపరచుకొని ఆయన ఎత్తుకుంటాడు. నిన్ను తల్లిలాగా తండ్రిలాగా ఎత్తుకొని నిన్ను నడిపిస్తాను. ఎందుకంటే ఆయన కౌగిట్లో ఉంటే శత్రువు రాడు నీ దగ్గరికి. ఆ బలహీన సమయంలో కింద ఉన్నావు అనుకో, శత్రువు నీ దగ్గరికి వచ్చేది. అందుకే ప్రభు శరీరం రక్తం తీసుకున్న తర్వాత అప్పుడు నువ్వు ఆయన నీలోకి వచ్చి ఉంటాడు. కాబట్టి ఆ పొరపాటును బట్టి ఆయన బయట ఉంటాడు, నిన్ను ఎత్తుకుంటాడు. సైతాను కూడా చేయండి ప్రభు ఇది న్యాయమేనంటే నేను నా బిడ్డరా పంచి పడిపోద్ది, 5 ఏళ్ల ముద్ర పడిపోద్ది అనమాట. పంచి అనమాట, పడిపోద్ది. పక్కకు పోరా, నువ్వేంది నా బిడ్డ దగ్గర నువ్వు మాట్లాడేదని చెప్పని నువ్వు కుమారుడిగా ఉన్న కుమార్తెగా ఉన్న పంచి అనమాట, పడిపోద్ది ఒక్క దెబ్బతో. ఎగస్టాల్ మాట్లాడమాగాడని వాడితో ఒకటే ఒక గద్దింపు గద్దిస్తాడు, వెళ్ళిపోతాడు వాడు. యేసయ్య నీతోనే ఉంటాడు, నిన్ను ఎత్తుకొని నడిపిస్తాడు. ప్రభు శరీరక్తాలు తీసుకున్న తర్వాత పక్కన ఉంటాడు. నువ్వు ఎలా శత్రువుతో పోరాడుతున్నావు చూస్తాడు. శక్తి జాలినప్పుడు ఆయన నీలోకి వచ్చి పోరాడి నువ్వు జయించినట్టుగా సంతోషిస్తూ ఉంటావు. నీలో ఉండి ఆయన జయాన్నిచ్చి నా బిడ్డ జయించిందని చెప్పని, నా కుమారుడు జయించాడని నీ వైపు చూస్తూ నీ సంతోషంలో ఆయన పాలిభాగస్తుడై ఆయన కూడా సంతోషిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారు గమనించండి, ఇలాంటి ఆపదలు ఇట్లాంటి ఏమైనా పొరపాట్లు ఉంటే ఖచ్చితంగా ప్రభు క్షమిస్తాడు. క్షమించడం చెప్పండి. కానీ కొన్ని వ్యక్తులతో దగ్గరికి వెళ్ళి సమాధాన పడే విషయాలు ఉంటాయి, వాటిలో రాజీ పడ్డాయి. అవి మాత్రం ఖచ్చితంగా చేయమన్నప్పుడు చేయాల్సిందే. నాతో చెప్పాడు, వెళ్ళి నీ తల్లితో నేను చెప్పినట్టు ఇలా ఆమె పాదాలు పడుకుని క్షమాపణ అడిగంటే వెళ్ళాను, క్షమించమని. ఆ రోజే ఆలస్యం కూడా చేయాలి. కొంతమంది భర్తతో సమాధాన పడమంటాడు, ఇలానే కాళ్ళు పట్టుకో. కొంతమంది భార్యతో సమాధాన పడు అంటాడు, కాళ్ళు పట్టుకొని. కొంతమంది పిల్లలతో నీ తల్లి యొక్క తండ్రి యొక్క కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగడు. కొంతమంది తల్లికి తండ్రికి చెబుతాడు, నీ కడుపును పుట్టిన బిడ్డల కాళ్ళు పట్టు. నీ పెద్ద కుమార్తె, చిన్న కుమార్తె, రెండో కుమార్తె, మూడో కుమార్తె, నాలుగో కుమార్తె, ఇట్లా ఆ పెద్ద కుమారుడు, రెండో కుమారుడు, మూడో కుమారుడు కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగమని తల్లితోనూ తండ్రితోనూ చెప్తూ ఉంటాడు. మరొక విచిత్రం ఏంటంటే ఆత్మీయ తల్లిదండ్రులతో కూడా చెప్తూ ఉంటాడు, వెళ్ళి పలానా నీ కుమారుడితో పలానా నీ కుమార్తెతో వాళ్ళ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగు, నువ్వు చేసిన పని భయంకరమైనది. మరి కొంతమందికి నీ ఆత్మీయ తల్లి నీ ఆత్మీయ తండ్రి యొక్క కాళ్ళు పట్టుకొని క్షమించమని, నీ పక్కనున్న విశ్వాసి, పక్కనున్న పరిచరు, పక్కనున్న సంఘ పెద్ద సేవకుడి యొక్క కాళ్ళు పట్టుకొని క్షమించమని అడుగు. భయంకరమైన ద్రోహం చేశాను అని. మరి కొంతమందికి అన్న యొక్క కాళ్ళు పట్టుకో, తమ్ముడు యొక్క కాళ్ళు పట్టుకో, చెల్లెల యొక్క అక్క యొక్క కాళ్ళు పట్టుకో.
ఇట్లా క్షమించమని అడుగు అని చెప్పని చెప్తాడు. కొంతమందికి మేనమామ యొక్క కాళ్ళు, మేనత్త కాళ్ళు పట్టుకో, మేనగోడలకైనా మేనల్లుడికైనా మీరు పొరపాటు చేశారు క్షమించమని అడుగు అని చెప్పని అంటాడు. మరి కొంతమంది అయితే అసలు ఎన్ని చెప్పినా సరే ఆ గోడ మేము ఒకటే, చెవిటోడి ముందు శంఖ ఊదినట్టు ఆ పరిస్థితి అన్నట్టు ఉంటారు. ఏది ఏమైనా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్షమించమని ఒక వ్యక్తి దగ్గరకు వెళ్ళి ఇలా అడుగు అని నీతో దేవుడు చెప్పాడా, దాని విషయంలో రాజీ పడ్డు. ఎన్ని సంవత్సరాలైనా దాని విషయంలో రాజీ పడడు. అది జరిగేంత వరకు నీ విషయంలో ఎటువంటి స్పందన అనేది ఉండదు. ప్రార్థన కూడా సమాధానం రాదు. నువ్వు అలా ఉండిపోవచ్చు, మరగుజ్జులాగా ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉండిపోతావు. ఎప్పుడైతే ప్రభు చెప్పిన ఈ విషయాల్లో అడుగు వేస్తావో అప్పుడు ఖచ్చితంగా అప్పటి వరకు బ్రేక్ అయిన ప్రతి ఆశీర్వాదం, ప్రతి సమాధానం, ప్రతి ఒక్క పరసంబంధం అనే ఈవులు అన్నీ సమృద్ధిగా నీకు వచ్చేస్తాయి. ఆమేన్, హల్లెలూయా. ఇలా ఈ సెక్షన్ పెడతాడు. అయితే అసలు విషయాన్ని నేను వస్తున్నాను. కొంతమందికి ఆపదలు ఎలా వెంటాడుతూ ఉంటాయంటే, నేను ఈ మధ్యకాలంలో ఒక విషయం ప్రభు చేత వినిపించబడుతూ ఉన్నాను. ఇక్కడే అంట ఆంజనేయుడు గుడి ఉంది. వాడు ఆ గుడి పక్కన ఒక ఇల్లు మెయింటెనెన్స్ చేసేవాడు. వదిలిపెట్టకుండా ఉదయం సాయంత్రం బాగా పెట్టి పాటలు పెడుతూ ఉన్నారు. దేవుని ఎదుటోళ్ళు మొర పెడుతున్నారయ్యా. పిల్లలు చదువుకునే వాళ్ళు కాలేజీకి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చే వర్క్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది, వాళ్ళు మాట్లాడుకోవడానికి ఇబ్బందిగా ఉంది, నాకేం అనారోగ్యంగా ఉంది, పరిస్థితి బాగోలేదు, వాళ్ళేం వదిలిపెట్టకుండా చేస్తున్నారని చెప్పానంటే, పొద్దున్నే లెగుద్దాం ఏదైనా ప్రార్థన చేసుకుందామంటే పొద్దున్నే లేవటంతో నీకు అదే పని. రేతులు ప్రార్థన చేసుకుని పొద్దున్నే పనులకు వెళ్ళాలంటే ఆరోగ్యం సహకరించక ఇబ్బంది, చాలా బాధపడుతున్నాం. ఇలా బాధపడుతూ కొన్నాళ్ళు మొరపెట్టారు. ఆ తర్వాత నీ దాసుడితో మాట్లాడి ప్రార్థన చేయించని చెప్పని ప్రార్థన చేస్తూ ఉన్నారు కొంతమంది. ఒక కుటుంబం ప్రార్థన చేస్తూ ఉంది. తర్వాత ఉండబట్టలేక వాళ్ళు పోయి వాళ్ళని అడిగారు, ఏందా ఇది, నాకే ఆరోగ్యం బాగోలేదు, పిల్లలు చదువుకున్నారు, వర్క్ చేసుకోవాలన్నా కనీసం ప్రార్థన చేసుకుని ఫోన్ మాట్లాడుకోవాలని ఇబ్బందిగా ఉంటుంటే ఏంది కావాలంటే వాళ్ళు ఇంకా రివర్స్ అవుతున్నారు. అందుట్లో పార్టీ ఉందండ. ఇప్పుడు వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే ఆ ఇంటోళ్ళు కానీ ఈ పూజారి కానీ వీళ్ళంతా కలిసి వాళ్ళ మీద విగ్రహ సంబంధమైన పూజలు చేస్తూ ఉన్నారు. దానివల్ల ఈ మాటలు వింటూ ఆ పరిస్థితులు ఎదుర్కొంటున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా వాటి వల్ల మీకు ఇబ్బంది ఏం లేదు, వాటి వల్ల మీకు ఏ ఇబ్బంది లేదు. అవేవో మీ మీద వచ్చి పడతాయి, ఏదో చేస్తాయని కాదు. విషయం తెలియాలి కాబట్టి అలర్ట్ అయ్యి ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తారు కాబట్టి ఈ సమాచారాన్ని ప్రభు అందించమంటే ఇలాగ మీ ముందుకు వచ్చాను. ఆల్రెడీ ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా వాడికి పడాల్సిన దరువు పడుతుంది. ఎంత చెప్పినా వినకపోతే ఖచ్చితంగా శాల్చి అనేది ఒకటి మాత్రం మొయ్యటం ఖచ్చితంగా వాళ్ళకి జరుగుద్ది. అప్పుడన్నా మానుకుంటారు. ముందు తంతాడు, నష్టం చూపిస్తాడు. వినకపోతే ఖచ్చితంగా వాడికి ఖర్చులు, వాడు సైతాను మాత్రం అయితే కాల్చే ఖర్చులు, ఏంది దినం ఖర్చులన్నీ వాడు రెడీ పెట్టుకొని వాడు మీతో పెట్టుకున్నట్టేగా. నువ్వు చేయాల్సిన పని ఒక్కటి ఎదురువాదన పెట్టుకోమాక, మీరు ఇలా చేస్తున్నారు ఏందని చెప్పని అడగమాక. మరేం చేయాలయ్యా? ఏం చేయాలంటే ఒకటే పని, ప్రార్థన. ఆమేన్, హల్లెలూయా. మందిరం ఒక పక్కన ఉంది, బార్ షాప్ ఒక పక్కన ఉంది. ఆ పరిశుద్ధులంతా కలిసి ప్రార్థన చేస్తే ఏమైంది? మా భర్తలు జడగొడుతున్నారు అని చెప్పని బార్ షాప్ పక్కనే పెట్టి ఆ బార్ షాప్ వాడు వచ్చి ఈ మందిరంలో ప్రార్థన చేసుకోవడం బెదిరిస్తాడు. వీళ్ళు ఏం చేశారు? ఎదురువాదన పెట్టుకున్నారా? పెట్టుకోలా. మౌనంగా దేవుని పాదాల చెంత కన్నీటితో ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఎందుకు వచ్చిందో ఏమో అర్థం కాల వర్షం. ఒకే ఒక పిడుగు డైరెక్ట్గా ఆడపడది, ఆ బార్ షాప్ మీద, ఆ గుడిసె మీదే పడదు, మొత్తం తగలపడదు. వాడు పోయి కేసు పెట్టాడు. వీళ్ళు ప్రార్థన చేస్తే నా గుడిసె మీద పిడుగు పడ్డది, నా గుడిసె బార్ షాప్ అని తగలపడదు. కోర్టు తీసుకుందా?
తీసుకోలే. వాళ్ళు ప్రార్థన చేయటం మీద నీ గుడిసి తగలబట్టడం మీద ఇది అసాధ్యమైన పని. ఏందమ్మా ఇది నిజమేనంటే వాళ్ళు మాకేం తెలుసండి, మా ప్రార్థన ఏదో మేము చేసుకుంటున్నాం, మాకు సంబంధం లేదు అని చెప్పని అన్నారు. ప్రభు కృప, ఆ సమస్య అంతటితో పోయింది. దేవుని నామం మహిమపరచబడి మీ సమస్యలో కూడా ప్రభు ఇలాగనే దిగుతాడు. లేదా ఇంకొక భిన్నమైన కోణంలో దిగవచ్చు, ఖచ్చితంగా ప్రభు కార్యం చేస్తాడు. మౌనంగా, వాళ్ళ ఎదుట మౌనంగా ప్రభు సన్నిధిలో మోకాళ్ళ మీద ఉండి నోరు తెరిచి, ప్రభువా మా సమస్య మాకు సహాయం చేయి అని చెప్పని ప్రార్థన చేయి. ఖచ్చితంగా క్రీస్తు రక్తంలో కడగబడిన దానవు, క్రీస్తు రక్తంలో కడగబడిన బిడ్డలు మీరు, నీతిమంతులు. ఎన్నో ఆపదలు ఉండొచ్చు, కానీ ఎన్నో శ్రమలు ఉండొచ్చు, కానీ మొరపెట్టిన పిమ్మట ఆ మొర ఆయన చెవుల్లోకి వెళ్ళిపోతుంది, వెంటనే సమాధానం వస్తుంది. ప్రతి ఆపద నుంచి, ఆ శ్రమ నుంచి విడిపించబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రభు పాదాలు పట్టుకొని ప్రభువుని అడుగుదాం. ప్రభువా, ఎంతో వేదనకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాం, ఎలా చేయాలి, పరిస్థితి ఏంటని అర్థం కాక వేదన పడుతుంటే నీ కృప ద్వారా ఇలాగా శ్రేష్టమైన సమాధానం మాకు ఇచ్చారు. నీ కృతజ్ఞతాస్తుతి. ఈ మాటలు వ్యర్థమైపోకుండా మా హృదయాల్లో పదిలిపరచు. అనేక పర్యాలు నెమరు వేసి నేను మహింపరచుకునే భాగ్యం తెచ్చు. నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నావు, నీ నామాన్ని కనపరుచుకుంటున్నావు. ఈ వాక్యం వింటూ ఎంతమంది దేవా వారి హృదయాలను నీ ఎదుట కుమ్మరిస్తున్నారో ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసి వారు ఎదుర్కొంటున్న ఇదిగో తండ్రి 3 రకాల సమస్యల విషయంలో మీరు మాట్లాడుతూ వచ్చారు. ఒకటి ప్రేమ వ్యవహారము, రెండవది విగ్రహ సంబంధమైన భక్తి సాధన చేయమని ఒకటి సమస్య, అలాగనే అప్పుల వాళ్ళ సమస్యని, అలాగనే ఇప్పుడు క్షుద్రపురుడికి సంబంధించిన, అలాగనే విగ్రహం సంబంధించిన ఒక దేవాలయం దగ్గర ఉన్న ఇంటి విషయంలో మీరు మాట్లాడుతున్నారు. అందుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతి. వెలువడ చేసిన ప్రతి విషయాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ప్రతి విషయంలో నువ్వు కృప చూపి సహాయం చేయండి. ఈ మాటలు విని ఎంతమంది నీ బిడ్డలు దిద్దుబాటుకు వచ్చారు. మాకు అందవలసిన సమాచారం మాకు అందిందయ్యా, జాగ్రత్త పడుతామని చెప్పని ఎంతమంది ఉన్నారు. ప్రతి బిడ్డ విషయంలో మీ కృప అనుగ్రహించి నువ్వు మాత్రం మహిమ పొందము. మా ప్రియుడును మా రక్షకుడైనా యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామములో అడిగి ప్రార్థిస్తాను. కలవతుల దర్శన స్వప్నాల్లో ఉన్న సమస్త చీకటి శోధనడు ప్రభావం యేసునామమున మహాపునరుద్ధాన శక్తి ద్వారా మాకు చూపించిన కలవతుల దర్శన స్వప్నాలు చూపించిన సమస్త చీకటి శోధన యేసునామమున వాటిని ప్రభావం బంధిస్తున్నాం, బంధించి లయపరిచిన కృతజ్ఞతాస్తుతి. మాకు మా మీద ఇంకెవరికైనా కలవతుల దర్శన స్వప్నాలు చూపించబడి సమస్త మంచి కళ మంచి స్వప్న నిద్రలు వచ్చిన సమస్త మంచి యేసునామమున మహాపునరుద్ధాన శక్తి త్వరపెట్టి జరిగేలా చేసి నెరవేర్చుతాను. నెరవేర్చిన కృతజ్ఞతాస్తుతి. అనారోగ్య సమస్యలతో ఉన్న బిడ్డలు, అది తలనొప్పి కావచ్చు, ఇంకే విధమైన వ్యాధి కావచ్చు, జ్వరం కావచ్చు, ప్రతి అనారోగ్య సమస్య నుంచి యేసు నామములో ఇప్పుడే విడుదల, స్వస్థత, ఆరోగ్యం శీఘ్రముగా ప్రతి బిడ్డకు కలుగునుగా. మా కోసం ప్రార్థించమని ప్రతి ఒక్కరి అవసరత నీ కృప చేత తీర్చబడునుగా. మా కోసం పరిచయం కోసం అన్ని విధాలు ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ దీవించబడి నీ సేవలు గొప్పగా అభిషేకించబడి వాడబడునుగా. అన్ని విషయాలు కృప అనుగ్రహించి నీ చిత్తం నెరవేర్చిన మాత్రం మహిమ పొందమని, నీ చిత్తమైన సమయంలో నీ పాదసన్నిలో నీ బిడల యొద్దకు ముందుకు రావడానికి కూడా నీ చిత్తానుసారంగా నిలబెట్టి నీ మాటలు అందించిన మాత్రం మహిమ పొందమని, మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తూ పరిచయ అవసరతలు ఎన్నో నేను కృప చేత నీ బిడల గుప్పిడు, నీ చిత్తమైన బిడల గుప్పిడు ఇప్పినట్లు సహాయం చేయమని బతిమాడు. యేసు నామములో ప్రార్థించి సమస్తం పొందుకుని నేను మహింపరుచుకుంటూ నీ కృపాస్తాలు నన్ను మమ్మల్ని అప్పచెప్పుకున్నావు మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము ఈ మాటలు వింటున్న, ఈ వీడియో ద్వారా వింటున్నా, ఇక ముందు వినబోతున్న, అలాగే సార్వత్రంగంలో ఉన్న సకల పరిశుద్ధులకు నిత్యత్వం చేరుపర్యాన్ని సదాకాలము చూడండి. నీతిమంతునికి కలిగే శ్రమల ఆపదలన్నిటిలో నుంచి ప్రభు ఎదుట వారు తగ్గించుకొని మొరపెట్టుట ద్వారా ఆయనే జోక్యం చేసుకుని ప్రతి బంధకాల నుంచి విడిపించి ఆయన మాత్రమే మనందరి ద్వారా మహిమ పొందును కాక. ఆమేన్. యేసు రక్తమునకేచి, ప్రవేశ రక్తమునకేచి, ప్రవేశనామము సంపూర్ణమైన విజయం కలుగును. ఆమేన్.
అపవాది వాడి దూతల చీకటి అంధకార శక్తుల క్రియలు అన్నిటికీ అవి ఎంత ప్రమాదకరం మంత్రప్రయోగం, అన్నిటికీ అనంతనాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగును. ఆమె యేసు రక్తమునకే జయము జయము జయము. అందరికీ వందనాలు. ప్రభు కృప మీ అందరికీ తోడై ఉండి ఆయన చిత్తానుసారంగా ఆయనే మన చేయి పట్టుకుని నడిపించునుగాక.